రోజుకు ఎన్ని గుడ్లు తినగలరు? ఒకటా, రెండా, మూడా? ఒకటి చాలని కొందరు, ఎన్నైనా తినవచ్చని మరికొందరు అంటున్నారు. ఇంతకీ ఎన్ని గుడ్లు తినవచ్చు? ఏ వయసు వారికైనా ఇష్టమైన పౌష్టికాహారం రోజుకు ఒక గుడ్డు మాత్రమే. పోషక పదార్థాలు అత్యధికంగా గుడ్డులోనే ఉంటాయని కార్డియాలజిస్టు వైద్యులు చెబుతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గుడ్డుపై అవగాహన సదస్సును వనస్థలీపురంలో నిర్వహించారు. గుడ్డులో విటమిన్ డితో పాటు B6, B12, జింక్, రాగి, ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. గుడ్డుతో వచ్చే కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని కార్డియాలజిస్ట్ వైద్యులు తెలియజేశారు. రోజుకు కనీసం 2 నుండి 6 గుడ్ల వరకు తినవచ్చని, వీలైతే 30 గుడ్ల వరకు కూడా తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెప్పారు. ఎగ్ బిర్యానీ, బ్రెడ్ ఆమ్లెట్ తినటం వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని చెప్పారు. గుడ్డు ముఖ్యంగా మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్నపిల్లల ఎదుగుదల, వాళ్లకు కావలసిన పోషకాలు లభిస్తాయని చెప్పారు. ఎగ్గులు ఎంతవరకు తినాలి, ఎన్ని తినచ్చు, వీటిలో ఉన్నటువంటి ఎంతో మందికి ఉన్న అపోహలు, కొలెస్ట్రాల్, వీటి నుంచి నివృత్తి చేయడం కోసమని ఈ సెమినార్ కండక్ట్ చేయడం ముఖ్యంగా బాలస్వామి గారు దీనికి ఎంతో కృషి చేసి మా అందరినీ ఒక చోట తీసుకొచ్చారు. వీటిలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్నో రకరకాలైన శాస్త్ర పరిజ్ఞానం, దాని నుంచి మనం ఆలోచించి వాటిని కనుక అన్వయించినట్లయితే ఎగ్గులో ఉన్న కొలెస్ట్రాల్ అయితే నిజంగా ఉంటుంది. కానీ ఈ కొలెస్ట్రాల్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు రాకుండా మధ్యలో చాలా గ్యాప్స్, మనం తిన్న కొలెస్ట్రాల్ డైరెక్ట్గా కొలెస్ట్రాల్గా మారదు. ఇవన్నీ కూడా మనం తిన్న కొలెస్ట్రాల్ రూపాంతరం చెంది లివర్లోకి వెళ్ళి ఆ లివర్ ద్వారా బయటకు వచ్చినటువంటి కొలెస్ట్రాల్ అది గుండె జబ్బులకు వచ్చే అవకాశం. లివర్ అన్నది ముఖ్యంగా మనం తిన్న పిండి పదార్థాలని కొలెస్ట్రాల్గా మారుస్తుంది. ఎక్కువగా తిన్నటువంటి పిండి పదార్థాలు, ముఖ్యంగా రిఫైన్డ్, ప్రాసెస్డ్ అన్న పిండి పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు అది దాని నుంచి వచ్చేటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రమాదం. కానీ ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్, బటర్లో ఉన్న కొలెస్ట్రాల్, ఇటువంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తినడం వల్ల వచ్చే కొలెస్ట్రాల్ శరీరానికి ఉపయోగపడుతుందే కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. అందుకోసం మీరు ఇటువంటి సైంటిఫిక్ స్టడీస్ అన్నిటిని కూడా తెలుసుకుని రోజు కనీసం ఎంత లేదన్నా 2 నుంచి 6 ఎగ్గుల దాకా తిని, వీలుంటే 30 ఎగ్గుల దాకా తిన్నా ఎంతోమంది అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళకున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించుకుంటారు. ముఖ్య సూచన ఏమిటంటే, ఈ ఎగ్గులు తినాలి అనుకున్నప్పుడు పిండి పదార్థాలు తగ్గించడమో మానేయడమో చేయాలి. అలా కాని పక్షంలో ముఖ్యంగా బిర్యానీతో పాటు ఎగ్ తినడం, లేకపోతే చపాతీతోటో లేకపోతే బ్రెడ్ తోటి ఎగ్ తినడం, ఇటువంటివి ఎక్కువ సార్లు చేసినప్పుడు రోజులో ఎక్కువ ప్రమాదాలు కలగజేస్తాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మోడల్ స్కూల్